ఆర్డర్స్ మా ఉన్నా వైసీపీ వాళ్ళు భారీ ధర చేస్తాను మా కొంచెంలో కొంచెం నీళ్ళు వేస్తాను.
సైడ్ రా ఒక సైడ్ తిరిగా 4 సైడ్ తిరిగా తీసుకోయా తీసుకుంది ఉండవు తమ్ముడు అవునా ఎట్లా అయిపోయింది దిక్కేసినాము వచ్చేసినాము ఎక్కిపోయాను అదేమవుతుంది కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో మన మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెడ్పీ చైర్మన్ వాసన్న గారు, ఇంకా పట్టణ కన్వీనర్ హేమంత్ గారు, అలాగే అందరూ మండల కన్వీనర్లకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచులు, ఎంపీటీసీలు, కొత్తగా పదవులు పొందుండే పార్టీ క్యాడర్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ, మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జూన్ 4వ తేదీ ఇదే రోజు తప్పుడు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సంవత్సరం పూర్తయితున్నా కూడా సూపర్ 6 హామీలు పూర్తిగా మర్చిపోయినాడు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈ రోజు ఉంటే రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. లేదు చాలా అదవగా దొరికిండేది సోషల్ మీడియా క్యాడర్, వాళ్ళనైతే ఊరికే తప్పుడు కేసులు పెట్టి తిప్పిస్తూ ఉంటారు. నీ అనుభవం మొత్తము నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నావు, మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా సూపర్ 6 ఇచ్చి ప్రజల్ని ముందుకు తీసుకొని పోతావు ఆర్థికంగా అన్నావు, సంపద సృష్టిస్తా అన్నావు. సంవత్సరం పాటు ఏమి సంపద సృష్టించినావు? 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రం మీద అప్పు మోపిన ఘనత చంద్రబాబుది. గత మనం 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు సంవత్సరంలోనే 1.5 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు మన మీద మోపలేని భారం వేసినాడనేది ప్రజలంతా కూడా గమనించాలా. ఏదైతే నీ అనుభవం మొత్తము రెడ్ బుక్ పరిపాలనకి జరుగుతుందే తప్ప నువ్వు ఇచ్చిండే సూపర్ 6 హామీలు తీర్చలేదు. ఏవైతే సంపద సృష్టిస్తావో సంపద సృష్టి లేదు. కేవలం అమరావతి జపం చేసుకుంటూ గ్రామీణ ప్రజల్ని, గ్రామీణ మహిళల్ని, విద్యార్థుల్ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత చంద్రబాబుది. మీరు గతంలో 5 సంవత్సరాలు పరిశీలిస్తే ప్రతి 2 నెలలకి ఒకసారి జగనన్న బటన్ నొక్కితే మన మహిళల అకౌంట్లో డబ్బు పడతా ఉండే మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిపాలన మళ్ళా రావాలంటే ప్రజలందరూ కూడా గమనించండి. ఈ తప్పుడు హామీలు ఇచ్చే చంద్రబాబుని ఇకనైనా నమ్మకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో కనీసం ఈ సంవత్సరం పూర్తయితోంది, ఇప్పటికైనా ప్రజలకి సూపర్ 6 హామీలు ఇవ్వాలని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై జగన్. అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పి, అలాగే ఇంటిలో ఉండే మహిళకి ఒక నెలకు 1,500 రూపాయలు చొప్పున నెలకు 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి, అలాగే బీసీలకి 50 సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి, అలాగే ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇన్ని వాగ్దానాలు చెప్పి ఈ రోజు కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన రోజు జూన్ 4వ తారీఖు 2024 ఆ రోజు చెప్పిన తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారంలో కూర్చొని 1 సంవత్సరం దాటిపోయింది. ఈ రోజు ఆ సంవత్సరం ఆయన చెప్పిన హామీలు అమలు చేయని దానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ రోజు యొక్క వెన్నుపోట దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ గమనించాలా. మీరు రాబో రోజుల్లో కూడా ఈయన ఇంకా తప్పుడు చెప్తారు, చెప్పి ఇంటింటికి కూడా భోజనం పంపిస్తానని కూడా చెప్తాడు. కాబట్టి ఆయన మాటలు నమ్మొద్దండి. రాబో రోజుల్లో మాట ఇస్తే మాట తప్పిన నాయకుడు ఒకరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు.
అలాగే మన ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఆయన కూడా ముందు నువ్వు వెనక పోయి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన ముందుకు వచ్చేసినాడు. ఈ రోజు ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఆయన మూటాముల్ని సర్దుకునే దానికోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో అడ్జస్ట్ అయ్యాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ మండల కన్వీనర్లకి, జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, మండల కన్వీనర్లకి, సర్పంచ్లకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన పలమనేరులో ఈ రాష్ట్రంలో కన్నీ విని ఎరిగినటువంటి రీతిలో